మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. జగనే ఎందుకు రావాలి, టీడీపీ రాకూడదా? టీడీపీ కూడా ఏం చేయలేదు అప్పుడు. ఏంది ఏం ఉద్యోగాలు ఇవ్వాలా, మరి అమరావతి అన్నారు, దానికి పూర్తి చేయాలి. అమరావతి కూడా ఏం చేయలేదు. ఏం చేశాడని ఆయన రావాలి మళ్ళీ. మరి తీసుకున్నారు పథకాలు ఏమైనా తీసుకున్నారు ఈ ప్రభుత్వం? ఇస్తున్నారుగా, అన్నీ ఇస్తున్నారుగా. ఆయన ఏం పథకాలు తీసుకున్నారు మీ వరకు? అన్నీ అమ్మబడి వచ్చినాయి, ఏంది అన్నీ మనకి ఆటో డ్రైవర్కి 10,000 వచ్చినాయి, అన్నీ ఇచ్చారు. మీరు ఆటో డ్రైవర్గా చేస్తున్నారా? మరి ఆటో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మరి దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? బాగానే ఉంది. ఎవరు ఇచ్చారు? ఏ ప్రభుత్వం ఇవ్వాలా? మనకి ₹1 కూడా ఇవ్వాలా? ఇచ్చారా? టీడీపీ ఇవ్వాలా? ఏ ప్రభుత్వం అయినా వచ్చినా కూడా ఇవ్వాలా? మనకి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా ఇవ్వాలా? మనకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. మరి కొంతమంది అయితే ఇది వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నారని, టీడీపీ అదేవిధంగా జనసేన ఆటో వాళ్ళని సోమరిపోతులను చేస్తున్నారు, ఇలా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్లు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దాని గురించి 10,000 అయితే సరిపోయిద్దా మనకి? మన జీవితంలో 10,000 అయిపోతాయా? జీవితం అయిపోయిద్దా? అవుద్దా? సంవత్సరం 10,000 తింటాం, కూర్చుంటాం, అయిపోయిద్దా? కాదుగా. డైలీ వస్తున్నాం, ఆటో వేసుకుంటున్నాం, అయ్యే ఇయ్యే. నెక్స్ట్ మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇంకా అయితే జగన్కి. ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు, మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ రావాలండి, మళ్ళీ జగన్ రావాలి. ఆయన వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. ఆయన ప్రస్తుతానికి ఆయనే మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి జగన్. అంటే ఏమంటున్నారంటే ఖచ్చితంగా టీడీపీ వస్తుంది ఈసారి పక్కా అని చెప్పేసి ఇద్దరు పార్టీలు కూడా కుమ్మక్కైనాయి. దాని గురించి మీ ఉద్దేశం చెప్తారు? చంద్రబాబు నాయుడు రావడానికి ఆస్కారం లేదండి. చంద్రబాబు ఎన్నో పథకాలు, అమ్మఒడి కానీ, మరి ఆటో వాళ్ళకి అమ్మ ఇది వచ్చింది కదా, మరి వాహన మిత్ర తీసుకుంటున్నారా ప్రతి సంవత్సరం మీరు? ఆ వాహన మిత్ర తీసుకున్నామండి. ఎన్ని విడతలుగా తీసుకున్నారు సార్? 4 సార్లు తీసుకున్నట్టు. మరి దీని గురించి సోమరిపోతలు అవుతున్నారు, ఇలా ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమరిపోతలను చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ నుంచి. సోమరిపోతలు ఎట్ట అవుతారండి? ఆయన వల్ల మా మేలు జరిగింది. మరి ఇన్సూరెన్స్ కట్టుకున్నాం, మరి ఆటో రిపేర్లకి అన్నిటికీ ఉపయోగపడి అదేండి చాలా మేలు జరిగిందండి. జగన్ అన్ని పథకాలు తీసుకున్నారు, వాహన మిత్రతో పాటు అన్ని పథకాలు తీసుకున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటున్నారు సార్? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటున్నారు? మీరు? మేము 10 ఏళ్ళ నుంచి అండి. నెక్స్ట్ సీఎం ఎవరు అయితే మీ ఉద్దేశం? జగన్ అండి, జగన్ రావాలి.